ఇప్పుడు పెట్టడానికి వచ్చింది ఫైర్ బ్రాండ్ బీబీ మేడం మాటల్లో మారలేదు అంటే ఇంకా మనం ఏడమా ఎసాను మారడానికి రెడీ పాన పెట్టడానికి సుత్తతో మొట్టడానికి మనం కొంచెం బొంగరంగా సక్కగా చేయడానికి మరి షార్ప్ గా యుద్ధం చేయడానికి ఒక వెపన్ లాగా తయారు చేయడానికి వస్తుంది బీబీ మేడం. గట్టిగా చేతులెత్తి క్లాస్ పెట్టండి మేడం. పిలవగానే టైం ఇచ్చినందుకు, ఎందుకంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో అవే విలువలు నేర్చుకున్నాం. సో ఇక్కడ క్లాస్ టీమ్ అప్ టీమ్ ఈ టీం కాదు, మొత్తం మీద మంచి టీం. మనకి ఏం కావాలి? ఏం కావాలి? మంచి కావాలి. సో ఆ మంచికి నిలువెత్తు నిదర్శనం బీబీ మేడం మాటల్లో అందరం మీరు తెలుసుకున్నాం. ఇప్పటిదాకా కొంచెం తెలుసుకున్నాం, ఇంకా కొంచెం ఉంది. సో వెస్టైన్ ఎంతైనా తెలుసుకోవాలి, మనకు ఎంతైనా కావాలి. సో అందుకని దయచేసి రెండు చేతులు తోడి చెప్తున్నా, మధ్యలో లేవడానికి ప్రయత్నం చేయకండి. మాటలు మనకు దొరకవు. దొరుకుతాయి ఎక్కడన్నా వెళ్ళినా కూడా పోవడమా రావడం, కానీ మన కోసం వాళ్ళంతా వాల్యుబుల్ టైం. చూడండి 20,000 సంపాదించే వాళ్ళకి మనకు టైం ఇస్తున్నారా? మనమే మన పిల్లలకి 20,000 సంపాదిస్తున్నాం. పిల్లల్ని పార్క్ తీసుకోపోవట్లేదు, సినిమాకి తీసుకోపోవట్లేదు, ఫంక్షన్ కి భార్యతో భర్తతో కలిసి ఫంక్షన్కి వెళ్ళట్లేదు. కానీ 4 లక్షలు 10-11 లక్షలు సంపాదించుకుంటూ వేల మంది టీం ఉన్న ఇన్స్పైర్ లీడర్స్ అయ్యి కూడా మనం అడగగానే టైం ఇచ్చి వచ్చి మన కోసం వచ్చింది కాబట్టి, వాళ్ళ వాల్యుబుల్ టైం మన కోసమే ఇచ్చింది కాబట్టి టైం అంతా మనదే. వాళ్ళు ఇంతసేపు అయితే ఇక్కడ ఉండాలి, ఈ టైం అంతా మనదే. సో ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటే గెలవచ్చా లేదా? సో గెలవడానికే వచ్చిన వాళ్ళు మన కోసమే టైం ఇచ్చి, ఇప్పుడు ఎవరి కోసం ఇయ్యలే. టీం ధనలక్ష్మి శంకర్ లీడర్ ఎవరైతున్నారో వాళ్ళకే ఇచ్చింది కాబట్టి అది అందిపించుకున్న వాళ్ళకి ఆకాశానికి అడ్డు ఉండవు, సక్సెస్ కి అడ్డం ఉండదు. సో అది గెలవాలని చెప్పేసి మేడం మీ మాటల ద్వారా మా టీం ఈరోజు మారుతుందని నేనైతే మాటిస్తున్నా. సో ఆ మాటలో కంపల్సరీ పవర్ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ఆ కష్టాన్ని మనం వెలికిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి లీడర్ పేరు పేరున చేతులు జోడించి మరి అడుగుతున్నా, మీరు నేర్చుకోవాలని చెప్పేసి. సో నేను కూడా మీతో పాటు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. గుడ్ మార్నింగ్ యాదగిరిగుట్ట. టిఫిన్ చేసి అందరూ చేసినట్టుంది. వాయిస్ ఎందుకంటే దన్ పలుకుతుంది. ఇప్పుడు అందరికి లంచ్ చేసే టైం. ఆకలి అవుతుందా? అవుతుందా? సూపర్ బూట్ క్యాంప్, ఫస్ట్ బూట్ క్యాంప్ కాబట్టి ఒక్కసారి ఈ రోజే ఫస్ట్ బూట్ క్యాంప్ కి మేడం వాళ్ళ టీంలో ఈ రోజే ఫస్ట్ బూట్ క్యాంప్ అటెండ్ అయిన వాళ్ళు ఒక్కసారి చేతులు నూనె పైకి అయిపోవచ్చు. రెండు చేతులు ఉన్నోళ్ళు మాత్రమే గట్టి కొట్టదు. రెండు చేతులు ఉన్నోళ్ళు సక్సెస్ అయ్యాక బూట్ క్యాంప్. అవును కదా? గుడ్ మార్నింగ్. నోరున్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నేను మాట్లాడే మాటల్లో మంచి అనిపిస్తే మాత్రమే క్లాస్ కొట్టాలి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? మీరు దరి వస్తే పైన గుట్ట మీద ఉన్న నరసింహస్వామి కూడా సాక్షాత్ దిగి హాల్లోకి రావాలి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అవునా కదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. హైదరాబాద్ పక్కన పల్లెటూరు కుత్తుల్లాపూర్. డిక్షనరీలో పడితే 201 జీ గౌరీ బస్ వస్తుంది. ఇందులోకి రాక ముందుకు 10 సంవత్సరాలు వ్యవసాయం పని మొత్తం వచ్చు. నాటు వచ్చు, కోత వచ్చు, ముదురు వచ్చు, ఇవన్నీ వచ్చు. ఏదైనా కూడా ఎవరెక్కడ పని చేసినా దేనికి చెప్పాలి? దేనికి?
చెప్పాలి, నోరున్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి. దేని గురించి? ఒకరి పొడిచిన దేనికి? కలెక్టర్ అయిన దేనికి? జిహెచ్ఎంసీ లో మోడీ చేసిన దేనికి? డబ్బు కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. పట్టించుకోవడమా? పట్టించుకో. నేను కూడా ఇందులో నేను చదువుకుంది 2వ తరగతి. 10 సంవత్సరాలు వ్యవసాయం పని చేస్తే ఎవరి నుండి 10 మంది తీసుకొని వ్యవసాయం పని చేయడానికి కోతకోయడానికి రామ్మ అంటే 5గురు తీసుకొని పోయేది. ఆ 5గురు పని చేస్తే 10 మంది కూలిస్తే అవి నాకు అవసరం. అవునా కదా? అలా 10 సంవత్సరాలు చేసినా ఏమి మారే, పొట్ట పట్ట తిండి ఇదే అవుతుంది. చూడంగా 10 సంవత్సరాలు దాటిపోయింది. పక్కన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతే నా పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్ పోతూ నాకే చదువులాగా ఈ పనులు మొత్తం చేస్తున్నా. అవునా కదా? తాత వ్యవసాయం చేసిండు, తండ్రి చేసిండు, నేను కూడా అదే చేసిన. మరి నేను అదే చేస్తే నా పిల్లలు ఇంకెవరు చేస్తారా? ఇంకా వేరే పని ఉందా? నా పిల్లలు కూడా అదే చేయాలి. అవునా కదా? ఇది కాదు చేయాల్సింది. పెద్దలు చెప్పలే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అవునా కదా? ఏదో ఒకటి చెయ్యాలి, ఆలోచించాలి. ప్రైవేట్ స్కూల్లో నా పిల్లలు చదివించాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే నేను ఫీజు కట్టాలి. వ్యవసాయం పని చేస్తే నెల జీతాలు వస్తాయా? నెల రోజులు పనులు చేయాలి, నెల 15 రోజులు గోడలు గిక్కుంటూ కూర్చోవాలి. అవునా కదా? ఒకప్పుడు వ్యవసాయం పని 20 మంది చేసే పని 100 మంది 40 మోరీ కాలువ తీసే పని ఒక్క చేసి పోస్తే గంట సేపట్లో అయిపోతుంది. రాను రాని వ్యవసాయం పెరుగుతుందా తగ్గుతుందా? పని దొరుకుతుందా? ఇది కాదు చెయ్యాల్సిందని పని ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. పని ఎత్తుకోగా చైతన్యపురి స్వప్న హాస్పిటల్ పక్కన సెంట్రల్ స్కూల్లో ఆయమ్మ జాయిన్ అయిన మా ఊరి నుంచి ఒక 5గురం. మా మేడం ఏం చెప్పిందంటే 7:30కి రావాలి, 5:30 పోవాలి. ఇక్కడ ఏ పిల్లల దగ్గర ఏం చెప్తే చెయ్యాలమ్మా, 3000 ఇస్తా. దాంతో పాటు ఆఫర్ ఏం చెప్పిందంటే నీ పిల్లల్ని కూడా ఇంగ్లీష్ చదివించుకో, సగం ఫీజు కట్టుకోమని చెప్పింది. బాగుందా బాలేదా?
ఎందుకంటే మన ఊళ్ళో షాపు పక్కూరు పోయి కొనాలంటే 50 రూపాయల కిరాయా. అదే కిరాయి పెడితే మన కిరాణా షాపులో 2 సబ్బులు వస్తాయి. వస్తేనా? అలా ఆలోచించి 3 నెలలు సతాయించి పెద్దలు వచ్చి సార్కి ఒకరోజు బస్ స్టాప్ లో నాకు బస్ ఆపకుండా పోయిండు. నేను స్కూల్ పోవాలంటే బస్ ఎక్కాలి. బస్ వస్తుంది మా ఊరికి, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నాకేమనిపించింది అంటే నేను జాబ్ చేయాలి, బస్ ఎక్కాలి. సార్ మీటింగ్కి రమ్మంటున్నాడు కదా, ఒక మీటింగ్కి వెళ్ళి బాగున్నా బాగాలేకపోయినా సూపర్ ఉంది మా ఇంట్లో వస్తాడంటే నా జోలి పాండు సార్ రాడు. వస్తారా? వస్తారా? ఆడవాళ్ళకి బాగా తెలుసు. అమ్మగారికి బోనాలు కొమ్మంటే 5 రోజులు ముందు పోతాం, అత్తగారికి కొమ్మంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయండి అని చెప్తాం మనం మొగ్గులకి. అవునా కదా? నేను ఆ రోజు పాండు సార్ బస్ ఆపకపోతే ఒక మీటింగ్కి వెళ్ళినా. ఆ మీటింగ్ లో వస్తారు కూడా మీటింగ్ లో 30-40 మంది. నేను అనుకున్నా నాకు బస్ ఆపనంటే వీళ్ళకి కూడా ఆపలేదే, వీళ్ళు అందరూ వచ్చి మీటింగ్ అని అనుకున్నా. అవునా కదా? ఆడికి వెళ్ళి స్టార్ట్ చేసిన. చాలా మంది చెప్పారు అగ్రికల్చర్ వాడుకున్నా, వేరే వాళ్ళతో 20,000, హెల్త్ సప్లిమెంట్ వాడుకున్నా, రైస్ బ్రాండ్ వాడుకున్నా 20,000, 30,000, 40,000 చాలా మంది చెప్తారు. నాకు ఏది కరెక్ట్ గానే. ఒక మేడం ఏం చేసిందంటే అసమలకు వాడుకున్నా 3 నెలలు వాడుకున్నా, నాకు తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి చెప్తే 5,000 వస్తున్నాయి అన్నది. ఆమె ఒక్కదాన్ని ఎందుకు కరెక్ట్ అయిందంటే ఆమెకున్న రోగమే నాకుంది. 10 సంవత్సరాల చదువుని అక్షమరాలు 8,000 జీతం, 1,000 రూపాయలు బస్ మిగిలేదు 7,000. ఆ 7,000 నా పిల్ల ఫీజు కట్టుకోవాలి, రాషన్ షాపు, కిరాణా షాప్, ఇది తప్ప ఏదే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు చికెన్, మటన్, సాంబార్ లాంటి వస్తువులు కంట్రోల్ చేస్తూ వేడైనప్పుడు మెడికల్ షాప్ వేసుకునే టైంలో ఆ మేడం మాట్లాడిన మాటలు నచ్చినాయి. చాలా మందికి అందరూ తెలుసు. 2 లక్షలు పెట్టి బైక్ కొంటున్నాం, బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ క్వాలిటీ వస్తున్నాం, బాడీలో పోసే ఆయిల్ మాత్రం 120-130 తెచ్చి వస్తున్నాం. ఈ ఇంజన్ బోర్కి వస్తే కొన్ని లక్షలు పెట్టే దక్కలు. ఈ ఇంజన్ తో పాటు నువ్వు బేమైపోతే నీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడతాయి. బైక్ లేకపోయినా నడుస్తుంది, బస్సులో పోవచ్చు, బస్సు లేకపోయినా నడుస్తుంది, నడిచిపోవచ్చు. మన మైండ్ ఎలా ఉండాలంటే బైక్ ఇంజన్ మాత్రం బాగుండాలి, మన ఇంజన్ ఏమైపోయినా పర్వాలేదనే లోకం మనం. అవునా కదా? ఆ మీటింగ్ విన్నాక నాకు కొంచెం ఆరోగ్యం అనిపించి ఒక 2,000 పెట్టుకొని హెల్త్ సప్లిమెంట్ నోని, గ్యానోడర్మా, ఆమ్లా, అలోవెరా, ఫైబర్ పాండు సార్ యొక్క తీసుకొని వెళ్ళి ఒక రైస్ బ్రాండ్ తీసుకొని వెళ్ళి రోజు వాడడం స్టార్ట్ చేసిన. అలా వాడుతూ ఉంటే 10 సంవత్సరాల చదువు నష్టం వల్ల 27 రోజులకు పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన చెప్పచ్చలేదా? చెప్పచ్చలేదా? మొగ్గులు కొట్టుకున్నా మర్చిపోయినా సరే 30 మంది చెప్తాం మనం. అవునా కదా? ఏదైనా ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకి ఎంత వస్తుంది, వాడుకోకపోతే గొంతులోకి ఎంత వస్తుంది. నా ముందర తిన్నదారులు డేపించారంటే పలాని రైస్ బ్రాండ్ అది సూపర్ ఉందని చెప్పడం స్టార్ట్ చేసిన. అలా చెప్తూ చాలా మంది అంటే నాకు తెలియదండి. పాండు సార్ నెంబర్ ఇచ్చిన వారికి పాండు సార్ మేడం ఎలా ఉన్నాయంటే సూపర్ అన్నాడు. ఇదే మేడం బిజినెస్ చేయని చెప్పాడు. బిజినెస్ కోదండ నీకోదండ, నేను మాత్రం నేను చేయనని చెప్పిన. చెప్పి అలా చెప్పి చాలా మంది అడిగిన వాళ్ళకి మేడం చాలా మంది అడుగుతారు కదా, మళ్ళీ వరసత్వం మీటింగ్ ఉండే తీసుకొని రమ్మని చెప్పాడు. ఒక సాయం చేసేటప్పుడు ఒక నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఆ నలుగురు మీలాగానే వచ్చిరు, ఇన్నరు. ఎవరెవరికి ఏం కావాలో ఇంత కొనాలని ఇంత పెట్టాలలేదు. మన ఊర్లో లేదు, మన పక్కింట లేదు. వాడుకున్నాక రెండోసారి వచ్చి మళ్ళీ కొనాలంటే బాగుంటుందా బాగాలేకుండా చెప్పాలి. బాగుంటే షేర్ చేసే గుణం ఉందా లేదా? ఉందా లేదా? ఒక ఛాయ్ తాగినా షేర్ చేస్తున్నాం, బిర్యానీ తిన్నా, ఒక చీరలు కొన్నా. ఆల్రెడీ మనం వెళ్ళకుండా వేరే బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. వచ్చే నెల ఆషాఢ మాసం హైదరాబాద్ లో రెడీ నడుస్తుంది. 1,000 రూపాయలకు 10 చీరలు కొని అక్క సూపర్ ఉన్నాయి, ఫోన్ పే కొట్టని చెప్తాం. అక్కకి అక్కడ తీసుకొస్తాం. తెస్తూ ఇంట్లో లోపల పోతుంటే బయట వాళ్ళ కూర్చొని ఇప్పి చూపిస్తాం. అవసరమైతే తెల్లారి ఆమె కూడా బయటకు పోయి షాప్ లో ఇప్పిస్తాం. లాభం ఎవరికి వస్తుంది చెప్పాలి. కొన్నది మనం, చెప్పింది మనం, కొన్నది పక్కింటి అక్క. మధ్యలో షాప్ అయిన లాభపడుతుంది. మనం తెలియకుండా వేరే బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తామా లేదా? చేస్తామా లేదా? ఆ నలుగురు కాస్త 8,000, 8 కాస్త 35, 3 నెలల తర్వాత 7,450 రూపాయలు చెక్కొచ్చింది. ఫస్ట్ చెప్పిన ఒక్కసారి ఆలోచించండి. 7 తరబడి ప్రొడక్ట్స్ వాడుతున్నావా లేదా? ఎవరు రూపాయి ఇచ్చిరా?
7,000. నలుగురు సేవ్ చేస్తే 7,450 రూపాయలు వచ్చినాయి కదా. ఎలా వచ్చో తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి చెప్పాలి. నాకు అవసరం అని వచ్చి 10:30 మీటింగ్ అంటే 9:30కే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నా. పక్కింటి ఏంటి అని అడిగినా, ఏమి ఆల్రెడీ పోయేస్తున్నావు, ఇప్పుడే పోతున్నావు అన్నారు. నాకు కావాలి క్లారిటీ. ఇంట్లో మమ్మీ పెళ్లి సంబంధం చూస్తుంది, పెళ్లి చేసుకునేది మనం. పిల్ల నచ్చాల్సింది ఎవరికి? ఎవరికి? మనకి చేసుకునే వాళ్ళకి. ఆ ఫోటో పట్టుకుని యాదగిరి ఉంటా మొత్తం చూపిస్తే ఒక ఫ్రెండ్ మూతి వస్తుంది, ఒక ఫ్రెండ్ ముగ్గురు వస్తుంది. చేసుకునేది నువ్వు కాబట్టి నచ్చాల్సిందే నీకు. చెక్ వచ్చింది నాకు, క్లారిటీ ఎవరు కావాలి? ఎవరికి? ఫోన్ చేస్తా పెట్టుకొని మీటింగ్ లో కూర్చున్నా. ఆ మీటింగ్ కూర్చుంటే మన మామూలు ఎంఎస్ఆర్ వచ్చారు 1,30,000 చెక్కప్పుడు. ఈ రోజు ఇప్పటిదాకా మాట్లాడే విజయ వెంకటేష్ సార్ వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసిన ధనలక్ష్మి మేడం, శంకర్ సార్ మేడం, ఆ రోజు శంకర్ సార్ వచ్చారు. సార్ వీళ్ళందరూ మాట్లాడిన మాటల తర్వాత నాకు ఒక మీటింగ్ ఇంటి డబ్బులు ఎలా వచ్చాయో చెప్పింది సార్ వాళ్ళు. సింపుల్ గా 3 ముక్కలు చెప్తా. థమ్సప్ మంచిదా కొబ్బరి బోండం మంచిదా అని అడిగాను. ఏది మంచిది చెప్పాలి. మంచిగా వదిలిపెట్టి చదివి తాగుతున్నాం. 1/2 లీటర్ పట్టుకొని దమ్మున్నారు మహేష్ బాబు. గుంట దూకితే 2 లీటర్ తాగుతున్నాం మనం. ఆయన గుంట దూకితే ఏం కాదులేదు, బిల్డింగ్ దూకు 2 లీటర్ బాటిల్ తాగి కారం చేయరుగుతుంది. అవునా కదా? ఆయన తాగి వాడి 1,200 అంట. ఆయన అరికాలు కూడా ఆడుకోడు థమ్సప్ తో. ఈ రోజు ఇంటికి వెళ్ళాక థమ్సప్ పోసి బాత్రూమ్ కుండి కడుగు తెల్లగా అవుతుంది. సంతూర్ మేడి స్ప్రే మనకు మనకు తెలుసు. రోజు సంతూర్ వాడతాం, దురద పుట్టడు మాత్రం మేడి మిక్స్ పోతాం. ఆ మేడి మిక్స్ కూడా ఎట్లీస్ అంటే మహేష్ బాబు కాదు నిలబడుతుంది. ఆమె చూడగానే మహేష్ బాబు వావ్ అంటాడు, వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటాడు. మరి సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? మరి మనందరం సంతూర్ వాడుతున్నాం. మన వావ్ అందించినా నన్నైతే నిన్ను ఇచ్చినా చెక్ చేసుకోండి. అవునా కదా? గుట్కలు తినమని సెలబ్రిటీ ఆడిస్తారు, మంచిదా చెడ్డదా చెప్పాలి. వాళ్ళు మాత్రం తినాలి, మనం మాత్రం గుట్కలు తిని గుడ్డు పెట్టి వస్తుంది. వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తుందని చెప్పి మీటింగ్ లో ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల కంపెనీ సర్టిఫికేట్ ఉన్నాయా, ప్రొఫైల్ ఉందని ఏది చూడలే. ఆ 3 ముక్కలు నాకు ఏమర్థమైందంటే నేను మునుగట్ల ఎవరు ముంచట్లే. అవునా కదా? అవునా కదా? మరి నలుగురు చెప్తే 7,000 వచ్చినప్పుడు ఇంకో నలుగురు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? నా దగ్గర ఏంటంటే మొగుడు పైన కొట్టుకున్న మర్చిపోయినా సరే కొట్టుకుని 30 మంది చెప్పేది 2 రోజుల వరకు. కొట్టుకున్నాను మర్చిపోయేది నేను చెప్తూనే ఉండే వచ్చిన వాళ్ళకి అందరికి. ఆపద వస్తే మొగుడు పైన ఒకటే నా నోటి దురద. అవునా కదా? ఆ మాట మొత్తం పక్కన పెట్టినా. 7:30 కాగానే కార్తీక దీప ఏడిస్తే నేను నవ్వాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసే దేనికి? అదే దీప షూటింగ్ తీసుకుంటే కాలు పెరిగినా చేయి పెరిగినా టీవీలలో ఫోన్లలో మారు మోగుతారు. మిమ్మల్ని నన్ను చౌరస్తలో పొడి చేసిపోయినాడు కదా అడుగుతారా? నాకున్నారు వాటి సీరియల్ పక్కింటి ముచ్చట్లు ఎన్నింటి ముచ్చట్లు పక్కన పెట్టి మా ఊళ్ళో అమ్మలక్కలు చెప్పడం స్టార్ట్ చేసిన. మా ఊళ్ళో అమ్మలక్కలు ఏం చేసిరంటే చెప్పింది ఆయమ్మకి ఏం చేసినా కానీ ఎక్కువ నేను చెప్పిన కంపెనీ గురించి చూడలేదు. వస్తే అమ్మా నువ్వు ఇప్పుడే పోతున్నావు, రేట్లు ఎక్కువ ఉంటాయి, ముందర జాయిన్లకి వస్తాయి, నల్గొండలో మా అన్న 6,000 రూపాయలు వస్తలేదు, ఇలాంటి మస్తు చూసాం అని చెప్పారు. ఓయమ్మో ఒక్కరు కూడా రావట్లేదు, ఏం చేయాలని పాండుసార్ ఫోన్ చిచ్చా పెట్టా. ఈ బిజినెస్ నా వల్ల కదా చిచ్చా పెట్టా. మన మా గురు సార్ పాండుసార్ ఇద్దరు మా ఇంటికి వచ్చారు. మేడం మీటింగ్ రాన్నారు. మా ఊరు అందరూ సబ్బు పెట్టి వాడాల్సింది, మరి ఒక్కరు కూడా కొంటలేరు, ఈ బిజినెస్ నా వల్ల కాదని చెప్పిన. మేడం మీటింగ్ రావాలి అన్నారు. మీటింగ్కి వచ్చినప్పుడల్లా వాడుకోవాలి, ఇంకో వాళ్ళకి చెప్పాలి. కొత్తగా ఉందా రావాలంటే? కొత్తగా ఉందా? మరి ఏం చేయాలి వచ్చన్నా? ఇదేసారి ఒకటేసారి ఒక మీటింగ్ రా మేడం. ఒకటే ఒక మీటింగ్ గర్భవరం బూట్ క్యాంప్ ఒక 11 మంది పోయి. ఆ 11 మంది బూట్ క్యాంప్ లో సార్ వాళ్ళు ఏం చెప్పారంటే తాత ముత్తాతల బిజినెస్ కాదు, దీనికి ఒక లెక్క ఉంటుంది, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. టీచర్ అయినా డాక్టర్ అయినా కండక్టర్ అయినా ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది. జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ కడుపు కోసే తెలియదు, గొంతు కోసే తెలియదు. అవునా కదా? ఆ మీటింగ్ లో కూర్చొని నిన్న 1,00,00,000 రూపాయల బిల్డింగ్ ఊరగొట్టాలంటే అరగంట పడుతుంది. నీ దగ్గర 1,00,00,000 రూపాయలు కట్టాలంటే సంవత్సరం పడుతుంది.
ఇలా ఉండాలమ్మా. సంవత్సరం నిలబడు, 10 వెనకాల పరిగెత్తు, పైసలు వెనకాల ఇంకోసది, పైస వెనకాల పరిగెత్తకు. ఒకటే చెప్పిన ఫోన్ ఛార్జింగ్ ఎందులో, పిల్లలు స్కూల్ ఎందులో, వెస్టేజ్ సక్సెస్ కావాలంటే నేను 4 మీటింగ్ అటెండ్ గా సంవత్సరం నిలబడమని చెప్పింది సార్. ఎక్కడ ఉన్న చేతులు లేవనుకుంటా, ఎంత లాస్ట్ లో గట్టి కొట్టాలి, కొట్ట కాదు. ఆ మీటింగ్ నిన్న నా పేరు లలితమ్మ, నేను చదువుకుని 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 వస్తున్నాయి, 2 సంవత్సరాలు వెస్టేజ్లో ఉంటాయని చెప్పింది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు నాకేం పుట్టింది రోగం, నేను 10 మందిని కొట్టినట్టు నన్ను క్వశ్చన్ వేసుకున్నాను. అవునా కదా? ఆ మీటింగ్ నిన్న ఒక మీటింగ్ నింటే 2వ దినాలు అనిపించింది, 2 నింటే 3 దినాలు అనిపించింది, 3 నింటే 4 దినాలు అనిపించింది. అట్ట 30 మీటింగ్లకు నేను ఒక్కదాన్ని పోయినా. ఎన్ని మీటింగ్లకి? అంతకుముందు పాఠశాలకు ఏం చెప్పారంటే, 3 జాయిన్ చేసి ఎంత వస్తాయి, 3 నెలలు ఇప్పిస్తే ఎంత వస్తాయి పాఠశాల. 3 నెలలు కాదమ్మా, సంవత్సరం నిలబడారు. 30 మీటింగ్లు అటెండ్ అయ్యాక 3 జనరేషన్ వచ్చింది నాకు. వెస్టేజ్లో 3 సంవత్సరాలు పట్టుకో, 3 సంవత్సరాలు బిజినెస్ చేస్తే నువ్వు భూమి మీద లేకపోతే నీ భర్తకు వస్తే, నీ భర్త లేకపోతే నీ పిల్లలకు వస్తే అని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ రావాలని అదృష్టం, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వదిలిపెట్టి వెస్టేజ్ 3 సంవత్సరాలు జర్నీ చేస్తే 3 తరాలకు అని చెప్పారు. మరి ఆయన బయట లక్షించే అవకాశం ఉందా? ఉందా? మీరందరూ అంటే చదువుకోవచ్చు, మీకు ఇస్తారేమో, నాకు మాత్రం మరో జన్మెత్తే 1,00,000 రాదు బయట. వస్తుందా? మరి 15 సంవత్సరాలు స్కూల్లో చేస్తున్నా, చేస్తూ మెట్టు సరిపడ్డాయేమని చనిపోయినా మా మేడం ఇస్తుందా? ఇస్తుందా? పాపం ఆయమ్మ మంచిదంటే పోయిన 1 నెల జీతం ఇస్తారు. అవునా కదా? మరి నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి. నాకేమన్నా అయిపోతే నా పిల్లల్ని ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? మీరు అనుకుంటొచ్చు, నా కొడుకు నాకు 10 ఎకరాలు ఉంది, మా అమ్మ ఉంది, మా నాయన ఉండాలి. ఎవరు చూడరు. కన్న పిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యత తప్ప ఎవరికి ఉండదు. బెల్లం ఉంటేనే ఇగదు. అవునా కదా? టీచర్ మంచి చీరలు కడుతురు, సొమ్ములు వేసుకుంటారు, టీచర్ పిల్లలు కార్లలో తిరుగుతారు, మంచి చదువు తిరుగుతారు, ఫారెన్ ట్రిప్పులు పోతారు. నాకు రాష్ట్రం మీ స్థాయి ఇదే కూలినారు. మరి ఇంకా అవకాశం ఉందా? ఉందా? ఏప్రిల్ కాగానే మీ సేవలో కూర్చొని పిల్లల్ని ఏ గుడిలో పాఠశాల అని ఆలోచిస్తున్నాం. మనం ఆడేసాలు 2 రోజులు అమ్మ ఇంటికి పోతే, అమ్మ నాకు నచ్చింది ఉండి పెడతారు, అమ్మమ్మ అనగానే మన పిల్లలు మనం తీసుకొచ్చుకుంటున్నాం. అవునా కదా? అదే సంవత్సరం గుడిలో పాఠశాల పడేస్తే లోపల పిల్లలు ఏడుస్తారు, బయట తల్లిదండ్రులు ఏడుస్తారు. దేనికి చెప్పండి? దేనికి? అసలైన జీవితం కూలిన చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన వేసుకొని పట్టుకుంటే అసలైన జీవితం చెప్తాను. అవునా కదా? వచ్చిన అవకాశం వదిలిపెడతాం. దేవుడా నాకు పని చేయకుండా డబ్బులు దేవుడా, నేను పని చేయను దేవుడా, ఫంక్షన్ పబ్బాలు తిరుగు దేవుడా, నాకు మాత్రం 1,00,000 కావు దేవుడా, వెస్టేజ్ ఐడియా ఇక దేవుడా అని మొక్తాడు. ఏ దేవుడిని మొక్కాలా? మొక్కొద్దు. నేను చేసే కష్టానికి నాకు సపోర్ట్ చేయి, నాకు పని కల్పించు, నాకు దేవుడు ధైర్యం నింపు. వీళ్ళందరూ పైన సారలాగా నేను కూడా మంచి చెప్పు తీసుకోవాలని మొక్కాలి. పని చేస్తూ ఫలితం కోరాలి. అవునా కదా? ఆ రోజు డిసైడ్ అయినా 20,000 సంవత్సరాలు వెస్టేజ్లో పక్కింటి వాళ్ళని చుట్టాలని పక్కన పెట్టినా. సార్ అక్కడ చెప్పాడు, మీటింగ్ గ్రామీణ అంటే పక్కింటి వస్తుంది సార్, నేనేం చేయాలని చెప్పాడు. 1,00,000 రూపాయలు కావాలని నరసింహస్వామి వస్తే నువ్వు తీసుకుంటావా పక్కింటి ఆమెకిస్తావు అన్నాడు సారు. ఎవరు తీసుకుంటావు చెప్పాలి? మీటింగ్ గ్రామీణ పక్కింటి వస్తుంది మేడం అని చెప్తాం మనం. అవునా కదా? సార్ కడుపు నొప్పి వేస్తే గోళీ నువ్వు వేసుకోవాలి, పక్కింటి వేసుకుని తగ్గదు. 1,00,000 కావాలంటే నువ్వే పని చేయాలి. సంవత్సరం నిలబడు, 1,00,000 ఇప్పిస్తాడు పాడు సార్. తర్వాత 10,000 వచ్చిన టీం మొత్తం పడిపోయింది. 8 నెలలు రూపాయలు
ఈ రోజు నాకు ఒక నెలకే 5,000 తక్కువ 5 లక్షలు తీసుకుంటాను. ఎంత చదువుకుని 2వ తరగతి 15 సంవత్సరాల స్కూల్ ఆయమ్మ, 10 సంవత్సరాల గుంపులు మేస్త్రి బట్టి పని చేసేది, 20 సంవత్సరాలు మారిన లైఫ్ వెస్టేజ్ లో 3 సంవత్సరాలు పట్టుకుంటే మారిపోయింది. పవరా అన్నదమ్ములు చుట్టాలు పక్కన ఎవరు రాలే ఇంతవరకు. నాకు రాకపోయినా నా పిల్లలు నిలబడాలి, నా పిల్లలు గెలవాలి. టీచర్ 15 సంవత్సరాలు కూడా స్కూల్ చేస్తే ఇంటి దగ్గర కూరలు అన్నం మిగిలిన స్కూల్ తీసుకొస్తే పిల్లలందరినీ లోపల కూర్చున్నాక కూరలన్నీ తీసుకొచ్చి తినే స్థాయి నాది. అలాంటిది ఒక వెస్టేజ్ అవకాశం పట్టుకోలే మేడం వాళ్ళతో పాటు పోయిన డిసెంబర్లో ఫ్లైట్ ఎక్కి థైలాండ్ పోయి 5 స్టార్ హోటల్ మన దుబాయ్ పోయి 5 రోజులు ఉండి అదే నీళ్ళ 5 రోజులు దాని పేరు నాకు రాదు. ఏది ఒక్కసారి వచ్చింది. ఇందులో ఏమైనా ఫ్లైట్ ఎక్కిరా? చదువు లేకుండా, వయసు లేకుండా, పెట్టుబడి లేకుండా స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇప్పుడు ఒక్కటే రోజుకి ఎన్ని తీసుకున్నా ఆలోచించండి. ఒక్కటే రోజుకే 15,000 చిల్లర పడుతుంది. ఒక్కటే రోజుకి సంవత్సరానికి 80,000 స్కూల్లో 4 సంవత్సరాల జీతం కలిపే ఒకటే నెల తీసుకుంటున్నా. ఇది గెలుపట్టిగా ఉండాలి. అవునా కదా? మా ఊళ్ళో ఎవరు రావాలని పిలిస్తే 3,000 ఓట్లు ఎవరు రాలే. ఒక ఆమె 6 నెలలు జర్నీ చేసింది. 6 నెలలు జర్నీ చేసి కంపెనీ ఉంటుంది వెళ్ళిపోద్దని చెప్పినట్టు అన్నారు. ఇక నా ఫోన్ ఎత్తులే 2 ఆటోలు ఉన్నాయి ఆయనకి. ఆటో నడిపి బీపీ ఎక్కువై కాలు చేతులు పడిపోయి హాస్పిటల్ పడ్డాడు. ఒక 5-6 లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పడేసుకుంది. పడేసుకొని ఏం లాభం లేక ఇడ్లీ దోశలు అమ్ముకుంటుంది. నల్గొండలో రక్కుందంట. స్కూల్ ఆయమ్మ హైదరాబాద్ లో 1,56,000 తీసుకుంటుంది. రేపు కొత్తపేట మీటింగ్ వస్తుందని నా ఫోటో వాళ్ళకి వాట్సాప్ పెట్టిరంట. నేను సాయంత్రం 7 గంటలకు మంచి నీళ్ళు పడుతున్నా. ఆ ఫోటో చూడగానే పిల్లలందరూ మమ్మీ బీబీపీ నీ ఫోటో అన్నారంట. పోయేమో కాపీ కింద వస్తుంది అయిరానంట. నా ఫోటో పట్టుకొని ఇంటికి మా ఇంటికి వచ్చి 2 పిల్లలు తల్లి బీబీ పెళ్ళ చేస్తున్నావు అన్నారు. నీకెందుకు అక్క అన్న? అదే సభల కంపెనీ అన్నారు. అవును అన్న. ఎంత వస్తుంది అక్క అన్నది. నీకెందుకు అక్క నువ్వు మానేసుకోవాలన్న? ఈ ఫోటో నువ్వేనా? నీకు 1,50,000 అన్న. అవునక్క అన్న. ఓయమ్మాయ నేను వస్తాను పక్కింటి దగ్గర వద్దన్నది నన్ను అన్న. పక్కింటి దగ్గర నువ్వు పోయి నీళ్ళకి బాగా దూకురి మంది మాటలు మారబడిపోతే మరొకసారి ఇలా అవునా కదా? ఇప్పుడు ఇంటికి లాగా బిజినెస్ చేస్తూ ఏదైనా ఫ్లాట్ అయితే అడిగిరా 10,000 అడిగిరా మీటింగ్ ఇదే మనం చేసి మనం పోయి పక్కింటే పక్క చేయమంటావా వద్దంటావా? 10 రోజులు తాగుపోతాడు తింటారు. తాగకపోయినా 11 నిన్నే తాగుపోతాను అంటారు. డబ్బు రాకపోయినా ఇందులో 1,00,000 జరిగితే వాళ్ళ బుద్ధులు వాళ్ళతో పాటు వస్తాయి. అవునా కదా? మీకు కూడా ఇంటి మీద చాలా మంది చెప్తారు. ఇలాంటి మస్తు మంది చెప్తారు. పని చేయకుండా డబ్బులు రావు. డాడీకి 2 కూతుళ్ళు. చెరక ఎట్లా ఇచ్చిండు. అక్క తుమ్మిత్తనాలు ఏం చేయాలో చేసింది. చెల్లి మాటలు పేపర్లు బీరో మీద పెట్టింది. చేసినా కొసే చేయనా కొసే. ఇక్కడ మేము ఇంటి మీద చెప్తే ఐడియా ఇంట్లో పడుకున్నావా రూపాయి వస్తలేదు అక్క అని చెప్తాను. ఆమె ఎవరైనా చెప్పినప్పుడు అక్క నువ్వు చేయలేదు చేసిన వాళ్ళ ఇంట్లో చాలా మంది అక్క ఈరోజు చాలా మంది చూసామని చెప్పండి. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. 3 జనరేషన్ ఈ రోజు ఈడ భయమైపోయినా మా సారు నన్ను రోల్ వస్తాయి. మా సార్ లేకపోయినా నా పిల్లలు నన్ను రోల్ వస్తాయి. హైదరాబాద్లో 2 ప్లాట్లు కొన్నాం. 2 ప్లాట్లు కొన్నాం. వెస్టేజ్ ద్వారా ఈ 10 రోజులే 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పక్కింటో తింటూ వస్తారా? పిలిస్తే రాగలే అన్నోళ్ళు అందరూ వాళ్ళే వస్తారు. నువ్వు చేసే రూట్ కరెక్ట్ ఉండాలి. ఈ రోజు వెచ్చని వెళ్ళిపోతే పోతా ఉంటుందా అంటే ఎక్కడికి పోదమ్మా? చిన్న గడిలో పిల్లల దగ్గర మూతముట్లు కడుతున్న ఆయమ్మ ఢిల్లీ పోయి సెంటర్ రోడ్ నుంచి అవార్డు తీసుకునే స్థాయికి ఎక్కిందని చెప్తాను. అవునా కదా? పోతలు 9 దేశాలకు పోయింది. సాక్షాత్ దేవుడు నన్ను నోటి పేరు తీసిండు. ఒక్కసారి ఆలోచించండి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. దాంతో పాటు మైండ్ సెట్ చేంజ్ చేయండి. 1 ఇయర్ నిలబడి 12 కాలం పరిగెత్తే 1,00,000 వస్తారా? వస్తుందా కదా? ఒకటే ఒక మాట చెప్పి మీటింగ్ క్లోజ్ చేస్తున్నా.
ఒక సంవత్సరం పాటు 30 మీటింగ్ 5 సంవత్సరం నిలబడితే మాత్రం ఈజీగా వస్తాయి. వస్తాయి కదా? నాగేశ్వరరావు అంత ముందుకు కోటీశ్వరులు ఎవరు లేరు. నాగేశ్వరరావు ఫ్యామిలీలో నాగేశ్వరరావు సినిమా తీసి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల కూడా నాగేశ్వరరావు కుక్క పిల్ల అంటారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కోటీశ్వరులు అంత ముందుకు ఎవరో తెలియదు. మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయితే వాళ్ళ ఇంట్లో పేదవాడు రాడు. వస్తాడా? అమ్మ నాన్న పేదవాళ్ళంటే పేదవాళ్ళ పేదరికి ఇచ్చారు. అవునా కదా? మా వంశం మొత్తం పేదోళ్ళు. ఇక స్కూల్ ఆయమ్మ వెస్టేజ్ పట్టుకుంటే స్కూల్ ఆయమ్మ వంశంలో పేదవాడు రాడు. రాసి పెట్టుకోండి. నేను చనిపోయిన వంశంలో పేదవాడు లేడు. ఇలా ఉండాలి గెలుపండి. 30 సంవత్సరాలు మారలే. వెస్టేజ్ 3 సంవత్సరాలు చేంజ్ అయింది. బాగుందా బాలేదా? బాగుందా బాలేదా? నా గృహప్రవేశానికి ఒక్కసారి చేతి పైన అయిపోయింది. గృహప్రవేశం నా ఇంటికి వచ్చేటోళ్ళు. ఎందుకంటే పక్షాలు చూసుకోవాలి. అవునా కదా? సార్ వాళ్ళు ఒక మాట చెప్పిన వెంకట సార్ పాండే సార్ కాదు శంకర్ సార్, మేడం మీరు ఒక పెద్ద ఇది మీరే మీ ఇంటికి రేంజ్ తగ్గట్టు రావాలి. ఈ రోజు కొత్త వాళ్ళు ఐడియా వేసుకున్నా డిసెంబర్ వరకు స్టార్ అయిన వాళ్ళు మాత్రమే రావాలని చెప్పండి సార్. ఇప్పుడు చేతులు పైకెట్టండి. వావ్ సూపర్. వస్తారా? వస్తారా? డిసెంబర్ 10 లక్షలు తీసుకుంటా, 14 లక్షలు కార్ తీసుకొని డ్రైవర్ పెట్టుకోను, నేనే డ్రైవింగ్ చేసుకుంటూ ఒక్కసారి అర్థం చేసుకోండి. చేంజ్ యువర్ చేంజ్ దాంతో ఒక మెంటల్ యూజ్ చేసుకోండి. మెంటల్ యూజ్ చేస్తే ఏం చెప్తా చేయండి. పాండు సార్ ఏం చెప్తా చేసినా బయట ఎక్కడ ఏ ఫారెన్ ట్రిప్లకి అయినా మీరందరూ కూడా మాతో పాటు జర్నీ చేసి పోవచ్చలేదా? పోవచ్చలేదా? మళ్ళీ బూట్ క్యాంప్ శంకర్ సార్ ధనలక్ష్మి మేడం శంకర్ సార్ బూట్ క్యాంప్ లో మళ్ళీ 1,00,000 ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారు? 1,00,000 లీడర్లు. ఇంకా 100 మంది 1,00,000 లీడర్లు కావాలని మనస్ఫూర్తిగా గట్టిగా 2 చేతులు ఎత్తి స్టాప్ గట్టిగా గట్టిగా పనిచేస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ నోట ఏది అన్నా దేవుడు కంపల్సరీ వాళ్ళకి ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే దేవుడే తప్పు చేసినోడు అవుతాడు. వేసాను మరి అందుకని అనుకోవాలి. సక్సెస్ లీడర్లు అందరి మాటలు ఎక్కడ దొరకవు, అవన్నీ మనం గుండెల్లో నింపుకోవాలి. నింపుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ మంచి మాటల ద్వారా మా టీం అందరూ మాట్లాడతారు. మరో ఆయమ్మగా అవతారం ఎత్తుతారు. ఆయమ్మ అంటే వర్క్ కాదు, వెస్టిండ్ ఆయమ్మ లాగా మరో అవతారం ఎత్తవచ్చు. చేశారా? అదే నేను చెప్పింది కదా, 1,60,00,000 ఏదో తీసుకోవట్లేదు, మా ఇంటి పక్కనే తీసుకున్నారు. శంకర్ సార్ బిల్డర్ వేసి 2 కోట్లు ఇల్లు కట్టిండు. బిల్డర్ గా వెస్టేజ్ లో మేడం ఒక 3 సంవత్సరాలు నిలబడి పక్కనే 2 కోట్ల ఇల్లు ఆమె కూడా తీసుకుంటుంది. బిల్డర్ ఎక్కువనా వెస్టేజ్ ఎక్కువనా? ఎక్కడ ఉంది డబ్బు? ఎక్కడ ఎక్కడ చూసినా డబ్బు? ఇలాగా వెంకట సార్ కార్ చూపించాడు. సో ఇలాగా వెంకట సార్ చూసి కదా డ్రీమ్ కారు. సో ఇప్పుడు నిజంగా కారు చూడబోతుంది. చూసారా? సో ఇప్పుడు మాటలు బీబీ మేడం మాటలు అందరం పుని కూర్చున్నాం. ఎలాగో వచ్చినాము, వాళ్ళ మాటలు వేస్ట్ కావద్దంటే మన సక్సెస్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఏదో ఒక రోజు ఈ మాటలు మారి మన యాదగిరి గుట్ట బూట్ క్యాంపులో మీ మాటలు విన్నారు మేడం. నేను ఆ రోజు నేను డిసైడ్ అయినా, అంతకుముందు ఆషామాషిగా చేసిన ఆ రోజు నేను డిసైడ్ అయినా, ఆ మాటలు గుండెలో నింపుకున్నా అని చెప్పి మీరు
తీసుకోవాలి. సో ఆ ఫోటో వచ్చిన రోజు గ్రూప్లలో రావాలి, నేను మేడం మాటలకు ఇన్స్పైర్ అయ్యాను అని. సో వెంకట్ సార్ మాటలకు ఇన్స్పైర్ అయ్యి నిలబడ్డాను అని చెప్పి. సో మరి ఇంకో లీడర్ మాట విందామా?